వెళ్తున్నారు. ఆర్టీవీ వెహికల్ కూడా పోలీసు వాహనాన్ని ఫాలో అవుతుంది. అఘోరీపై ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. తెలంగాణలో పోలీస్ స్టేషన్లో అఘోరీపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. మొదటి భార్య అంటూ ఒకరు ఫిర్యాదు చేశారు. పూజల పేరుతో లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు అఘోరీ అంటూ మరికొంతమంది ఫిర్యాదులు చేశారు. ఇలా వరుస ఫిర్యాదులు రావడంతో అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. నిజానికి అఘోరీపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే మేము నార్త్కి వెళ్ళిపోతున్నాము, ఇక తెలుగు రాష్ట్రాలకు రాము, అక్కడే ఉంటాము అంటూ వాళ్ళు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. కానీ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు నార్త్కి వెళ్ళి అఘోరీ శ్రీవర్షిని ఇద్దరిని కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు, తెలంగాణకు తీసుకొస్తారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వెహికల్లోనే అఘోరీ శ్రీవర్షిని ఇద్దరు కూడా ఉన్నారు. ఆ వాహనాలను ఆర్టీవీ ప్రతినిధులు ఫాలో అవుతూ ఉన్నారు. అఘోరీని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత అఘోరీ అకౌంట్స్కి సంబంధించి చాలా పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే అఘోరీ పూజల పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నారు, అఘోరీ కొంతమందిని మోసం చేశారు అంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ ఫిర్యాదులను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అఘోరీ శ్రీవర్షిని ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారు. మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారు అఘోరీని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. అఘోరీ ఇక రాను, నేను నార్త్లోనే ఉండిపోతాను, అవసరమైతే ప్రాణత్యాగం చేసుకుంటాను అంటూ అఘోరీ ఇప్పటి వరకు చెబుతూ వచ్చింది. కానీ అఘోరీ పైన చాలా ఫిర్యాదులు వచ్చాయి. అఘోరీ కొంతమందిని మోసం చేసింది అంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. అఘోరీని పోలీస్ స్టేషన్లో ప్రవేశపెడుతున్న దృశ్యాలు, పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్న దృశ్యాలు. రెండవ బాక్స్లో అఘోరీని వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నప్పటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అఘోరీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పోలీసుల విచారణను ఎదుర్కోబోతోంది. ఎవరెవరిని అఘోరీ మోసం చేసింది, నిజానికి అఘోరీగా మారిన తర్వాత ఎందుకు జనాల్లోకి వచ్చావు, ఎందుకు జనాలతో గొడవలు పడాల్సి వచ్చింది, పూజల పేరుతో ఎవరెవరిని మోసం చేశావు, పెళ్లి పేరుతో ఎవరెవరిని మోసం చేసావు, ప్రేమ పేరుతో అనే క్వశ్చన్స్ ఇప్పుడు అఘోరీ ముందు ఉంచబోతున్నారు. అఘోరీ వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణ జరపబోతున్నారు. ఉత్తరప్రదేశ్లో అఘోరీ శ్రీవర్షిని ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళిద్దరిని ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్తున్నారు. ఇప్పటికీ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి బహుశా ఈరోజు అఘోరీని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంది. అఘోరీ నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, నేను సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాను అంటూ అఘోరీ చెబుతూ వచ్చేది ఎప్పుడు వీడియోలో. కానీ అఘోరీ పనులు మాత్రం ఎప్పుడు వివాదాస్పదంగా ఉంటూ వచ్చేవి. మరీ ముఖ్యంగా అఘోరీ శ్రీవర్షిని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో, అఘోరీ శ్రీవర్షిని ఎప్పుడైతే తనతో తీసుకువెళ్ళిపోయిందో అఘోరీపై పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎక్కువ మంది అఘోరీని అప్పటి వరకు ఎవరైనా అఘోరీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అఘోరీని ఆఖ్యానం నుంచి మరికొంతమంది వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అఘోరీ పైన కొన్ని మోసం చేసిందంటూ ఫిర్యాదులు కూడా రావడంతో అఘోరీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్ట్ అయిన తర్వాత అఘోరీ మాట్లాడింది, అఘోరీ ఏం మాట్లాడిందో చూద్దాం. సహకరిస్తున్నాను. మీతో పాటు కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? అఘోరీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు తెలంగాణ పోలీసులు. అఘోరీ చెబుతూ ఉంది, కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నేను పోలీసులకు సహకరిస్తాను అని అఘోరీ చెబుతూ ఉంది. ఎక్కడా కూడా అక్కడ శ్రీవర్షిని మాత్రం కనిపించడం లేదు.
కేవలం అఘోరీపైనే పోలీస్ స్టేషన్లో కేసు ఉంది కాబట్టి బహుశా శ్రీవర్షిని నీ కుటుంబ సభ్యులకు అప్పగించారో లేదంటే శ్రీవర్షిని పోలీసుల సమక్షంలో ఇంకెక్కడైనా క్షేమంగా ఉందో ప్రస్తుతానికి మాత్రం అఘోరీనే కనిపిస్తుంది. ఎందుకంటే అఘోరీపైనే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, అఘోరీని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? ఇప్పుడు న్యాయపరంగా ఏం జరగబోతోంది అఘోరీ కేసు విషయంలో? తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించుకుంటే అఘోరీ శ్రీవర్షిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో నిన్న అక్కడున్నటువంటి సమాచారంతో అక్కడున్నటువంటి స్థానిక పోలీసుల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ లోతుల పోలీసులు అక్కడ పెట్టి నేరుగా అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించారు. తెల్లవారుజామున హైదరాబాద్ రీచ్ అయ్యారు. లోతుల పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి నాశనం చేస్తున్నటువంటి ఏసీపీ ఆఫీస్ కు తరలించి దాదాపు గంట నుండి 2 గంటల సేపు అఘోరీని విచారించారు. ముఖ్యంగా గతంలో సినీ ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. దాని ప్రకారమే వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఇప్పటికే రిమాండ్ విధించే ప్రస్తుతం నాసిం పిఎస్ నుండి చెవెల కోర్టుకు తరలిస్తున్నారు. మన విద్యార్థి కూడా ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ పైన చూడొచ్చు. ఇప్పుడు మన ముందు వెళ్తున్నటువంటి కార్లోనే అఘోరీ ఉన్నది. ప్రస్తుతం అఘోరీ మాత్రమే కనిపిస్తుంది, శ్రీవర్షి మాత్రం కనిపించడం లేదు. అక్కడ మాట్లాడటం నేను కోర్టుకి కావచ్చు, కోర్టుకు సహకరిస్తాను, నా భార్య నాతో పాటే ఉంటుంది అంటే శ్రీవర్షిని ఉద్దేశించి నా భార్య నాతో పాటు అంటే శ్రీవర్షి కూడా పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా, పోలీసులు కంప్లైంట్ అయిందంటే దానికి ఏం సమాధానం ఇవ్వకుండా ఇప్పుడు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, దీని గురించి నేను ఏం మాట్లాడలేను అంటూ కూడా అఘోరీ చెప్పుకుంటూ వచ్చింది. సో మొత్తం మీద మనం విడుదల చేసుకోవచ్చు. అఘోరీని తెలంగాణ కోర్టులో తరలించిన ప్రొడ్యూస్ చేసిన అనంతరం 15 days రిమాండ్ ఎదుర్కొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు మహిళ ఎవరైతే ప్రొడ్యూసర్ 10 లక్షలు పూజల పేట 10 లక్షలు కాటేశారు. అనంతరం డబ్బు చూస్తే చంపేశానంటూ కూడా చంపేశానంటూ అఘోరీ చేసినట్టు తను సంచలన ఆరోపణలు చేసిన దీనిపైన పోలీసులు ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని ఆధారాలు సేకరించిన అనంతరం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రతిక్షేత్రం అఘోరీ పైన నిఘా పెట్టిన క్రమంలో ఇక్కడ వసూలు చేసుకున్నాక యూపీకి వెళ్ళాక మొత్తం ప్రతిక్షేత్ర నిఘా పెట్టారు. స్థానికుల పోలీసుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఈ రోజు లోతుల పోలీస్ స్టేషన్ అది ఇక్కడ ఏసీపీ కార్యాలయం అనంతరం విచారించారు. ఏసీపీ విచారించిన అనంతరం దానికి సంబంధించినటువంటి 10 లక్షలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, తను ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి ఆధారాలు ముందుకు చూపించి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది కూడా అదే విధంగా ఇప్పటికీ అఘోరీ ఫస్ట్ కూడా గతంలో తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా ఉమెన్ కమిషన్ ఆశ్రయించి శిల్ప, ఇప్పుడు అఘోరీని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అఘోరీ నాసింగ్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తారా కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు, లేదంటే అఘోరీకి ఇప్పుడు వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరతారా లేదా పోలీస్? నాసింగ్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ విచారించిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి